మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే కలలకంటూ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెనర్ అనే కాన్సెప్ట్ని ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా ఈరోజు వైజాగ్లో జరిగినటువంటి సిఐఎస్ సదస్సు ఎంత అద్భుతమైన వేదిక కింద మారిందో మనందరికీ తెలుసు. 613 MOUలు, 13 లక్షల కోట్ల పెట్టుబడులు, 16 లక్షల పైసలకు ఉద్యోగాల కల్పన దిశగా ఆ సదస్సుని సక్సెస్ చేయటంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు వాళ్ళ యొక్క గత 15 నెలల శ్రమ అనేది ఈరోజు మనందరికీ కళ్ళ ముందు కనపడతా ఉంది. ఎన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయొచ్చో, మన సంకల్పం మంచిదైతే మనల్ని నమ్మి ఓటు వేసిన ప్రజల జీవితాలు బాగు చేయాలనేటటువంటి ఆలోచన ఉంటే ఏ విధంగా ఫలితాలు ఉంటాయో మనం అందరం చూసాం. ఈరోజు ఇన్ని కంపెనీలు ఎందుకు ఈ రాష్ట్రానికి మళ్ళీ రాజధాని కూడా పూర్తి స్థాయిలో లేని రాష్ట్రానికి ఎందుకు వస్తున్నాయి? ఒక నాయకత్వం మీద నమ్మకం, చంద్రబాబు నాయుడు గారు అనే ఒక బ్రాండ్ మీద ఉన్నటువంటి నమ్మకం, దానికి అగ్నికి వాయువు తోడైనట్టు నారా లోకేష్ గారు కూడా కలిసి ఈరోజు చేస్తున్న కృషి ఫలితంగా ఈరోజు ఇన్ని కంపెనీలు మన రాష్ట్రానికి రావడం జరుగుతుంది. ఒక విజన్ తోటి మన రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తే దాన్ని కార్యాచరణ తీసుకురావడానికి నారా లోకేష్ గారు చేసినటువంటి కృషి కూడా ఈ సందర్భంగా అద్భుతమైనదని చెప్పచ్చు. ఎందుకంటే అత్యంత గొప్ప విషయం, అటు చెన్నై కావచ్చు, ఇటు బెంగళూరు కావచ్చు, 2 రాష్ట్రాలు కూడా పోటీ పడినా కూడా 12 నెలలు నెట్వర్క్ చేసి శ్రమించి గూగుల్ని ఈరోజు వైజాగ్ తీసుకురావడం ద్వారా ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూసేలాగా చేసిన ఘనత నారా లోకేష్ గారిదని సగర్వంగా తెలియజేస్తున్నాం. ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదులో మైక్రోసాఫ్ట్ని తీసుకురావడం ద్వారా మైక్రోసాఫ్ట్ R&D సెంటర్ మన సిలికాన్ వ్యాలీ తప్పిస్తే అమెరికా తర్వాత హైదరాబాద్లోనే ఆ రోజు ఏర్పాటు చేశారు. తద్వారా ప్రపంచాన్ని ఆకర్షించారు. తద్వారా ఎన్నో మల్టీనేషనల్ కంపెనీస్ హైదరాబాద్ రావటం, ఈరోజు 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఒక్క హైదరాబాద్ సిటీ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి వస్తుందంటే ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి. అదేవిధంగా ఈరోజు నారా లోకేష్ గారు మన గూగుల్ని వైజాగ్కి తీసుకురావటం ద్వారా ప్రపంచం దృష్టినే కాదు, టోటల్ కార్పొరేట్ వరల్డ్ దృష్టిని ఆకర్షించి ఖచ్చితంగా ఇక్కడ మనం పెట్టుబడులు పెట్టచ్చు, 100% ఇక్కడ ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ ఉంది, లీడర్షిప్ ఉంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని మిగతా రాష్ట్రాలన్నీ మాట్లాడుతుంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పనేసి ఇక్కడ నాయకత్వం మాట్లాడుతుంది. సింగిల్ విండో ద్వారా పర్మిషన్స్ అన్ని ఇస్తున్నారు. ఇంత అద్భుతమైన వ్యవస్థలో మనం పనిచేయటం, మన కంపెనీలు పెట్టడం అనేది మనకు ఖచ్చితంగా మన శుభ ఫలితాలు ఇస్తుందని చెప్పి నమ్మి ఈరోజు ఆ కంపెనీలు వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. దాంట్లో కూడా మనం ఆలోచిస్తే డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్, ఆనాడు హైదరాబాద్లో తెలంగాణ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక్క హైదరాబాద్లో మాత్రమే కంపెనీలు ఉండటం వల్ల ఈ తెలంగాణ వాదం కానీ ఇవన్నీ రావటం, రకరకాలుగా విడిపోయిన తర్వాత కూడా ఎన్నో రకాలుగా మనకి ఎటువంటి విభజన చెందిన ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కంపెనీలు లేక ఇబ్బంది పడ్డాం. అయినా కూడా అలా కాకుండా ఈరోజు డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అంటే సెక్టార్ వైజ్గా ఐటీ అనగానే ఈరోజు వైజాగ్ని, రెన్యూవబుల్ ఎనర్జీ అట్లాగే మ్యానుఫ్యాక్చరింగ్ అనగానే రాయలసీమని ఇట్లా డీసెంట్రలైజ్ చేసి ఈరోజు అనంతపూర్ అనేది ఆటోమొబైల్ క్లస్టర్గా, కర్నూలు కడప రెన్యూవబుల్ ఎనర్జీకి, అట్లాగే మనకి చిత్తూరు తీసుకుంటే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి, ఒక నెల్లూరు జిల్లాలోనే ఈ భారతదేశానికి కావాల్సినటువంటి 70% ఏసీస్ మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర నెల్లూరు జిల్లాలో జరుగుతుందంటే అది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్, నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేసిన విజన్ అని చెప్పి తెలియజేస్తాను. అలాగే లోకేష్ గారు ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా ఇంత ఫాస్ట్గా కంపెనీలు తీసుకురావడానికి కారణం ఏంటంటే అందరికీ తెలియాల్సిన అంశం ఇది. మనం ఎవరైనా 2014 నుంచి 19 మధ్య కూడా ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ రోజు ఎన్నో కంపెనీలను తీసుకొచ్చే క్రమంలో ఎంతో మందిని కలవటం, కొన్ని కంపెనీలు తీసుకొచ్చారు. 2019లో అధికారంలో కోల్పోయిన తర్వాత మనం ఎవరు జనరల్గా పట్టించుకోం, అధికారం లేదు కదా ఇంకా మనకేం అవసరం అని. అలా కాకుండా
ఏదైతే ఆయన 2014 నుంచి 19 మధ్య కలిశారో ఆ కంపెనీల ప్రతినిధులు అందరితో కూడా 2019 నుంచి 24 మధ్య కూడా టచ్లో ఉంటాం, వాళ్ళకి ఈమెయిల్స్ పెట్టాం. ఖచ్చితంగా మేము 2024లో ప్రభుత్వం అనేది మాది వస్తుంది, 100% మీరు మా రాష్ట్రానికి రావాలని చెప్పనేసి వాళ్ళతో 7 సంవత్సరాలుగా జరిపినటువంటి కమ్యూనికేషన్ వల్ల ఈరోజు మనం 15 నెలల్లోనే ఇన్ని కంపెనీలు తీసుకురావడానికి ఒక కీలకమైన ఘట్టంగా చెప్పొచ్చని తెలియజేస్తున్నాం. అలాగే నరేంద్ర మోడీ గారితో కూడా ఉన్న సాన్నిహిత్యం, నరేంద్ర మోడీ గారు ఒక యంగ్ లీడర్ని ఈరోజు మనం ప్రమోట్ చేయాలా, మోటివేట్ చేయాలా, ఎంకరేజ్ చేయాలని చెప్పనేసి లోకేష్ గారి క్యాలిబర్ని కూడా గుర్తించి మోడీ గారు ఇచ్చిన ప్రోత్సాహం కూడా ఈరోజు గూగుల్ని తీసుకురావడంలో కానీ మిగతా కంపెనీలు తీసుకురావడంలో కూడా ఈ రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడిందని తెలియజేస్తాను. అంతర్జాతీయ వేదికల మీద నారా లోకేష్ గారు మన రాష్ట్రం గురించి, రాష్ట్రంలో ఉన్నటువంటి రీసోర్సెస్ గురించి, భౌగోళిక పరిస్థితుల గురించి ఆయన వివరించిన తీరు కూడా ఈరోజు ప్రపంచం దృష్టిని, కంపెనీల దృష్టిని ఆకర్షించడం, తద్వారా ఈరోజు ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులకి ఆస్కారమైందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఆ యువ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దిశా నిర్దేశంలో అద్భుతంగా ఈరోజు ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురావడంలో కీలక పాత్ర నారా లోకేష్ గారు వహించారని చెప్పనేసి సగర్వంగా తెలియజేసుకుంటూ, ఆనాడు లోకేష్ గారిని విమర్శించారు, మాట్లాడటం చేత కాదని చెప్పని, అది ఇదని చెప్పనేసి. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళ పార్టీ నాయకులకి సవాల్ విసురుతున్నాం. మీరు ఎవరైనా సరే ఓపెన్ డిబేట్కి నారా లోకేష్ గారితో కూర్చొని ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి మీద, ఈ రాష్ట్రం గురించి, ఈ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన గురించి, విద్యా విధానంలో తీసుకురావాల్సిన మార్పుల గురించి, చేయబోయేటువంటి అభివృద్ధి గురించి చర్చించేటటువంటి దమ్ము మీకు ఎవరికన్నా ఉందా అని చెప్పని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ, కాబట్టి ఈరోజు అవాకులు చవాకులు మాని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో మీరు భాగస్వామి కండి. మా నారా లోకేష్ గారు ఎంత గొప్ప మాట చెప్పారో మన ప్రెస్ మీట్లో మీరు అందరూ చూశారు. నాకే కాదు, మీకు కూడా ఎన్నో కంపెనీలు తెలుసుంటాయి. మీరు కూడా ఆ కంపెనీలు రాష్ట్రానికి తీసుకురండి, ఆ క్రెడిట్ని మీరే తీసుకోండి అని చెప్పనేసి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి అందరు కూడా చెప్పడం జరిగింది. అంత గొప్పగా ఆలోచిస్తున్నటువంటి నాయకుడు ఉండబట్టి ఈరోజు ఇంత అద్భుతంగా ఐటీ శాఖ మంత్రిగా కానీ, విద్యాశాఖ మంత్రిగా కానీ ఆయన అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ ఉన్నారు. అటు కంపెనీల అవసరాలకు తగ్గట్టు మనకి రీసోర్సెస్ కూడా కావాలి, ఆక్వాకి సంబంధించి కానీ, మిగతా రెన్యూవల్ ఎనర్జీ కానీ, వీటన్నిటికి సంబంధించి. దానికోసం ఆస్ట్రేలియాలో వెళ్ళి 4 యూనివర్సిటీస్ తోటి టైఅప్ చేసుకొని వాటికి సంబంధించిన రీసెర్చ్ కానీ, దానికి సంబంధించిన కొత్త ప్రోగ్రామ్స్ కానీ, మన యూనివర్సిటీలో కరికులం అప్గ్రేడ్ చేసి వాటితోటి టైఅప్ చేసుకొని ఆ విధంగా శిక్షణ ఇచ్చే విధంగా కూడా ఇటు విద్యాశాఖ ద్వారా కూడా ఆయన స్కిల్ డెవలప్మెంట్ కానీ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఆనాడు తండ్రి చంద్రబాబు నాయుడు గారు 36 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే ఐటీ అభివృద్ధి చెందాలంటే మానవ వనరులు కావాలని చెప్పనేసి 292 ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి ఏ విధంగా ఐటీ నిపుణుల్ని ప్రతి రైతు కుటుంబం నుంచి తయారు చేశారో, ఈరోజు ఉన్న రీసోర్సెస్ని మన బలం, యువత వాళ్ళందరూ కూడా సరిగ్గా మనం స్కిల్ డెవలప్మెంట్ చేస్తే 100% రాబోయేటటువంటి కంపెనీలు కావాల్సిన అవసరాలు కూడా తీర్చొచ్చని ముందు చూపుతోటి ముందుకు వెళ్తున్న నాయకుడు నారా లోకేష్ గారు అని చెప్పి సగర్వంగా తెలియజేసుకుంటూ, 100% యువగళం పాదయాత్రలో ఆయన ఏదైతే మాట ఇచ్చారో 20 లక్షల ఉద్యోగాల కల్పనని 2029 కాదు, ఒక సంవత్సరం ముందే 2028 కల్లా ఆ 20 లక్షల ఉద్యోగాల మార్కుని దాటి ప్రజలకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోబోతున్న నాయకుడు నారా లోకేష్ గారు సగర్వంగా తెలియజేసుకున్నాం. ఈ విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మీరు అవాకులు చవాకులు పేలద్దు. అలాగే ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్. మనకు గుజరాత్ అద్భుతంగా డెవలప్ అయింది. ఎందుకు డెవలప్ అయింది? 30 సంవత్సరాలుగా అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది, వాళ్ళు కంటిన్యూటీగా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి 2029లో కూడా ఈ ప్రభుత్వాన్ని మనం కంటిన్యూ చేయటం ద్వారా 100% మన జీవితాలు, మన బిడ్డల జీవితాలు, మన రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుంటుందనే సంగతి ప్రజలందరూ అనుక్షణం ఆలోచించాలని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సమ్మిట్ సక్సెస్ అయ్యి ఇంత అద్భుతమైన ఫలితాలు సాధించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే లోకేష్ గారికి, దానికోసం పనిచేసిన అధికార యంత్రాంగానికి కూడా మనస్ఫూర్తిగా సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.